గోళ్లతోనే అతన్ని చీల్చి చంపుతాడు. ఏ జంతువుతోనూ ఏ మనుషులతోనూ నాకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు వాడు. అందుకనే మనిషి కాకుండా జంతువు కాకుండా నర సింహం, తలంతా సింహముగాను మిగతా దేహ భాగమంతా నరుడుగాను ఉన్నటువంటి నరసింహస్వామి ఆ విధంగా బ్రహ్మ ఇచ్చిన వరాలకు ఎటువంటి విఘాతం కలగకుండా దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి వధిస్తాడు. ప్రహ్లాదుని చేరబడతాడు, అతన్ని తనలో ఐక్యం చేసుకుంటాడని మనకు భాగవత కథ తెలుస్తుంది. ఇక్కడ ఆవేశపూరితమైనటువంటి అవతారంగా చెప్పడానికి ఆ భాగవతంలోనే ఒక చిన్న ఉదాహరణ ఉంది. అదేంటంటే, హిరణ్యకశిపుడు మరణించిన తర్వాత ఆ అవతారం సమాప్తి కావాలి. కానీ హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత కూడా నరసింహమూర్తి ఆ ఆవేశంతో ఊగిపోతున్నాడు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆయన్ను శాంతింపజేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కాదు, లక్ష్మీదేవమ్మ గారు కూడా ప్రయత్నించి విఫలురాలు అవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడే అర్థిస్తాడు ప్రహ్లాదుని. బాబు, నీకోసం కదా మహావిష్ణువు వారు ఈ అవతారాన్ని ధరించాడు, కాబట్టి నువ్వే అతన్ని శాంతింపజేయాలా అని అంటే, అప్పుడు ప్రహ్లాదుడు ఆయన్ని వేణోళ్ళ ప్రశంసిస్తూ ప్రార్థిస్తాడు. భక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క మొర విని నరసింహస్వామి శాంతితో తన అవతార సమాప్తి చేసుకుంటాడు అనేది భాగవత కథ అయినది. ఇంకొకటి, అన్ని అవతారాలకు ఒక సమయం ఉంటుంది, దానికి ఒక క్షేత్రం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది. కానీ నరసింహ అవతారం అట్లా కాదు. కేవలం భక్త ప్రహ్లాదుని సంరక్షించడమే తన ధ్యేయంగా ఒక స్తంభంలో నుంచి వచ్చినటువంటి స్వామి ఆర్తత్రాణ పరాయణుడు, అనాథ రక్షకుడు, భక్తకోటికి కల్పవల్లి, భక్తజన మందారుడు, ఆశ్రితజన పోషకుడు అన్నటువంటి ఎన్నో ప్రశంసనీయమైనటువంటి గుణాల చేత అలరారే అవతారం నరసింహ అవతారం. ఈ నరసింహ అవతారానికి ఇంకొక మాట కూడా చెప్పాలి. మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, వరహావతారం, నరసింహావతారం ఇవన్నీ కూడా కృతయుగానికి సంబంధించిన అవతారం. ఆ కృతయుగంలో ఈ అవతారాలన్నీ గడిచిపోయినాయి మహావిష్ణువు. ఆ తర్వాత వచ్చినటువంటిది యుగమే త్రేతాయుగం. త్రేతాయుగంలో రాముడుగా, పరశురాముడిగా ద్వైదీభూతమైనటువంటి అవతారాలతో దుష్టులైనటువంటి రాజులను సంహరించడం ఒకటి, జయ విజయులుగా జన్మించినటువంటి రావణ కుంభకర్ణను సంహరించడం ఒకటి అన్న ధ్యేయంగా శ్రీరాముడిగా జన్మిస్తాడు త్రేతాయుగంలో. పరశురాముడిగా ఆయన ద్వైధీగా తీసుకొని 21 సార్లు రాజులందరినీ కూడా చంపి దుష్ట సంహారము, శిష్ట సంరక్షణ అనే తన మాటకు విలువ చేకూర్చుకుంటాడు. ఆ తర్వాత వచ్చిందే ద్వాపరయుగం. ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగాను బలరాముడుగాను జన్మించి కంసుడు, దంతభక్తుడు అనేవాళ్ళు జయ విజయులే. 3వ జన్మలో ఆ విధంగా జన్మిస్తారు. సనక సనందన వీళ్ళ యొక్క వరం వల్ల తిరిగి 3 జన్మల్లో విష్ణువు చేరుకుంటారు అన్నటువంటి పూర్వకథ ఆధారంగా శ్రీకృష్ణ అవతారంతో ఈ జయ విజయులు అనేటటువంటి ఆ ద్వారపాలకులు తిరిగి వైకుంఠాన్ని చేరుకొని శ్రీ మహావిష్ణువులో ఐక్యం పొందుతారు. కాబట్టి ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి అవతారానికి కృతయుగంతోనూ త్రేతాయుగంతోనూ అవతారాలతోనూ సంబంధం ఉండి భక్త ప్రహ్లాదుని కాపాడమే ఒకానొక ధ్యేయంగా వచ్చి నవనారసింహ క్షేత్రాల్లో ఆయన వెలిసి భక్తజన కోటికి ఏ అవతారమైనా సరే కోరిన వెంటనే భక్తులను రక్షించేటటువంటి అవతారం ఏదైనా ఉంది అని అంటే అది నరసింహ అవతారంగా మనకు భాగవతం చెప్తా ఉంది. అహోబిలంలో నరసింహస్వామిని గురించి చరిత్రలో ఒక మాట ఉంది. గరుత్మంతుడు ఒకసారి గర్విస్తాడు. నేను శ్రీ మహావిష్ణువునే ధరించి భరించి పోషిస్తున్నా, నేను మోస్తున్నాను కదా అనేటువంటి గర్వం తొనికిసలాడంగా శ్రీ మహావిష్ణువు అతని గర్వాన్ని అనసాల అన్న ఉద్దేశంతో ఒక చిటికెన వేలు మోపినంత మాత్రంతోనే గరుడు అల్లల్లాడిపోతూ కింద పడిపోతాడు. శ్రీ మహావిష్ణువు తన త్రివిక్రమ స్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు గరుత్మంతుడికి తన శక్తి ఏంటో తెలిసొస్తుంది.
అప్పుడు ఆ విష్ణు యొక్క అవతారాన్ని చూసి అహోబలం అని పొగిడి ప్రశంసించి ప్రార్థన చేస్తాడు. ఆ అహోబలం అనేది అహోబిలంగా, ఆ తర్వాత ఓబులంగా, తర్వాత ఓలంగా ఈ చరిత్రలో ఇలా వచ్చిందని మనకు చారిత్రకాధారాలు చెప్తా ఉన్నాయి. ఈ విధంగా ఎంతో ప్రశస్తమైన, ప్రయోజనకరమైన, గొప్ప అవతారమైన, భక్తుల పాలిటి మందారమైన, ఆశ్రితులను సంరక్షించేటటువంటి ఆశ్రిత కల్పవల్లి అయినటువంటి నరసింహస్వామి దేవాలయాన్ని మన బాలిశెట్టి నరసింహమూర్తి గారు బనగానపల్లెకు అంకితం చేశారా అన్నట్టుగా. ఆయన దగ్గర జనబలం లేదు, ధనబలం లేదు, ఏదీ లేకపోయినా సరే భగవంతుడు ఒక్కడే తనకు ఆధారం. ఆయన ఒక్కని యొక్క సహాయం చేతనే నేను ఆ స్వామిని ఇక్కడ తప్పకుండా సుస్థాపితం చేస్తాను అన్నటువంటి ఒకే ఒక పట్టుదలతో ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టి అందరికీ ఆ భగవంతుని యొక్క సద్భక్తిని, ఆయన వల్ల కోరికలను పొంది తమ జన్మలను సాఫల్యం చేసుకోవడానికి ఒకానొక ప్రయోజనకరమైన పని చేసినందుకు బాలిశెట్టి నరసింహమూర్తి గారు ఎంతో ధన్యులు. వారికి నా ధన్యవాదాలు. ఓం శ్రీ నరసింహస్వామినే నమః. ఓం శ్రీ నరసింహస్వామినే నమః. ఓం. ఈ జన్మే చరితార్థము ధర్మపురి వాస నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ ఆపద్బాంధవ ధర్మపురి వాస. ఓం నరసింహ జయ నరసింహ ఆపద్బాంధవ ధర్మపురి వాస. సత్యావతి తన పతి పాము రూపాన్ని నదిలో మునిగించి తొలగించెను. అది నేటి సత్యావతి కుండము. ఇచ్చటే యముడు స్నానించి తన మనశ్శాంతిని తుదకు పొందెను. అది నేటి యమకుండము. ప్రతిష్ఠించే లింగాన్ని శ్రీరాముడిచటే, ప్రతిష్ఠించే లింగాన్ని శ్రీరాముడిచటే, అది ఏ శ్రీరామేశ్వరలింగము. ధర్మపురి వాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం. ధర్మపురి వాస నరసింహ. యాదగిరివాస నరసింహ. యాదగిరివాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం. యాదగిరివాస నరసింహ. త్రేతాయుగములు యాద ఋషి అను నృసింహ భక్తుడు తపముకై అన్వేషించే శ్రేష్ఠ స్థలముకై అలసి వట వృక్ష ఛాయనొదగగ కలలో మారుతి వచ్చిట్లని. నీ తపమిచటే సమాప్తమాయే. తక్షణమే ఋషి కన్నులు తెరచి, తక్షణమే ఋషి కన్నులు తెరచి, 1000 వర్షములు తపించే స్వామికై. యాదగిరివాస నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ యాదగిరివాస లక్ష్మీ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ యాదగిరివాస లక్ష్మీ నరసింహ. స్వామి కటాక్షము యాద ఋషి పొంది ఇచ్చటనే తనలో ఐక్యమాయే. నాటి నుండి ఈ గిరి యాదగిరియాయే. జ్వాలారూప
పాలకుడై పీడల హరించి లక్ష్మీ నృసింహుడై కళ్యాణమునచును. కొంగు బంగారమై భక్తులకు నిలిచెను. మారుతి ఆదరుషి కోరికపై మారుతి ఆదరుషి కోరికపై ఈ క్షేత్ర పాలకుడై వెలసెను. యాదగిరివాస నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ యాదగిరివాస లక్ష్మీ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ యాదగిరివాస లక్ష్మీ నరసింహ. స్కాంధ బ్రహ్మాండ పురాణాలు తెలిపే స్వామి ఉగ్రమిచటే సంపూర్ణించే. శాంతమూర్తి అయి వెలసెనిచటే. బ్రహ్మాది సురులు స్వామి పాద ప్రక్షాళన చేసిన ధారయము. ఇచట వచ్చాగి ఓ కుండమాయే. పిలువగానే పలికే దైవంగా పిలువగానే పలికే దైవంగా భక్తులచే బిరుదాంకితుడాయే. యాదగిరివాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం. యాదగిరివాస నరసింహ. బీదరువాస నరసింహ. బీదరువాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం. బీదరువాస నరసింహ. పూర్వము లక్ష్మీ సరస్వతి తల్లులు తమలో గొప్పెవరని బ్రహ్మనడిగే. తను లక్ష్మీ నారాయణులు అధికమనియే. శ్రీవాణి అలుకను చూచి చింతించి బ్రహ్మ శివుణ్ణి ఉపాయమడిగే. హరియాగము చేయమని హరుడు తెలిపే. కంచి పురాణ యాగము చేయ కంచి పురాణ యాగము చేయ బ్రహ్మ శ్రీవాణిని ఆహ్వానించే. బీదర్వాస నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ బీదర్వాస లక్ష్మీ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ బీదరువాస లక్ష్మీ నరసింహ. అలిగిన శ్రీవాణి యాగానరానందున బ్రహ్మ పిండ్లాడే సావిత్రిని. సతిలేని యాగము నిష్ఫలమని. హరియాగమిక నిర్విఘ్నమై సాగే. దేవతలంతా హర్షించసాగే. విషయము తెలిసి శ్రీవాణి మండిపడే. ఉగ్రురాలై వేగవతి నది అయి ఉగ్రురాలై వేగవతి నది అయి యాగాన్ని ధ్వంసించతలే. బీదరువాస నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ బీదరువాస లక్ష్మీ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ బీదరువాస లక్ష్మీ నరసింహ. ఇది తెలిసి బ్రహ్మ హరిని స్తుతించగా తక్షణమే హరి
తీవ్ర వేగానొచ్చే వేగ నదికి అడ్డుగా విదర్భానా స్వామి ఒదిగే. అది నీటి బీదరు క్షేత్రమాయే. లక్ష్మీపతి స్పర్శతో పావనమై వాణి, లక్ష్మీపతి స్పర్శతో పావనమై వాణి, పాపనాశి అయి ఇచ్చోట నిలిచే బీదరువాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం బీదరువాస నరసింహ. భక్తులారా, క్షకార స్వరూపుడైన శ్రీ నరసింహస్వామి దివ్యక్షేత్రముల చరితము విన్న మీ అందరికీ సర్వశుభమస్తు. శీఘ్రాతి శీఘ్రముగా తమకెల్లరికీ స్వామివారి సర్వక్షేత్ర దర్శన భాగ్యము కలగాలని మనసారా కోరుకుంటూ, ఇంతటి భక్తిరస శ్రవణానందమును మనకందించిన శ్రీ మయూర్ సిరీస్ వారిని అభినందిస్తూ సెలవు. సర్వే జనో సుఖి. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాతిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాతిల పని లేదు. జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు. మాధవ మధుసూదన అని మనసున కలచిన చాలుగా. మాధవ మధుసూదన అని మనసున కలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు